హల్లెలూయా. ఇది మా జేజీనాన్న గారిని చిన్నప్పటి నుంచి పాడే పాట ఈ ఆటి గుర్తొచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఎలా సిద్ధపడాలి అంటే ఒక యుద్ధ వీరుల్లా సిద్ధపడాలి. దేవుడు మనల్ని ఎన్నుకొన్నాడు, ఏర్పరచుకున్నాడు గనక. లేఖనంలోకి వెళ్దాం. ద్వితీయోపదేశకాండం తల్లి ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వాక్యం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. హల్లెలూయా. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠించబడినటువంటి జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా హెచ్చించి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకుని చతలు కొట్టి ప్రభువును కనపరుద్దాం. హల్లెలూయా. లోకములో ఉన్నటువంటి సమస్తమైన జనుల కంటే, లోకములో ఉన్న వారి కంటే నా యేసు గొప్పవాడు గనుక అందరికంటే తన స్వకీయ జనముగా, యేసయ్య తన సొంత జనముగా, తన రక్తములో కడగబడినటువంటి ప్రజలుగా మనల్ని మార్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైన దైవ జనాంగమా, గమనించండి. ఆయనకి మనము ప్రతిష్ఠించబడినటువంటి జనం. ఎందుకు మనము ప్రతిష్ఠిత జనముగా మార్చబడ్డాము అంటే, ఎందుకు దేవుడు మన ఎడల అద్భుతాలను చేస్తూ ఉన్నాడు, ఎందుకు మనల్ని ఏర్పరచుకున్నాడు అంటే, లోకములో ఆయన ప్రణాళికని మీద ఉన్నది కనుక. మొట్టమొదటి యొక్క మాట, ఆయన ప్రణాళికని మీద ఉన్నది. ఎంతో మంది ఈ దినాన తాగి తిరుగుతూ రోడ్ల మట్టి పడిపోయి లోకములో అంధకార సంబంధమైనటువంటి పాప ఊబిలో పడిపోయి నశించిపోతున్నటువంటి ప్రజలను మనము చూస్తా ఉన్నాం. హల్లెలూయా. లోకములో ఉన్నటువంటి అనేక ప్రజలను మనము చూస్తూ ఉన్నాం. మనము ఆ విధముగా లేకుండా మనము ప్రత్యేకించబడి దేవుని సన్నిధిలో బలముగా ఆరాధించే జనముగా మార్చాడు ఆయన. కేవలము మనల్ని ప్రేమించినటువంటి శ్రేష్టమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమకి లోబడుతున్నామా? ఆయన ప్రేమ సామాన్యమైంది కాదు. అమరమైన నీ ప్రేమ, విమలమైన నీరుధిరం, ఆత్మీయముగా ఉత్తేజపరచిన పరివర్తన క్షేత్రము. మనల్ని ఎలా చేస్తుంది? ఆత్మీయముగా ఉత్తేజపరచడానికి ఆయన చూపుతూ ఉన్నటువంటి కృప. దీనికి మనకు కావలసినటువంటి క్వాలిటీస్ ఏమి కావాలి? మొట్టమొదటిగా మనం గ్రహించాల్సినటువంటి విషయాలు గమనించండి. ఈరోజు క్రైస్తవం ఎలా ఉందంటే, దొంగవాడిని దొంగ అన్నామనుకోండి, దొంగవాడిని దొంగ అంటే వాడు మన మధ్యలో నుంచి పారిపోతాడు. ఎందుకంటే లోకంలో ఉన్నప్పుడు 10 మందిలో ఉన్నప్పుడు నువ్వు దొంగవురా అన్నావని. కానీ దేవుని ప్రజలమైనటువంటి మనల్లో మనం ఎందుకంటే అటువంటి జనాంగములో నుంచి దేవుడు మనల్ని స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు గనుక ఏదైనా లోపం ఉంటే నువ్వు దొంగవమ్మ, అక్కమ్మ నువ్వు దొంగవన్నాను అనుకో, అక్కమ్మ స్థితి ఎగరకుండా నిజమే ప్రభు, ఒకవేళ నాకు ఆ స్థితి ఉందేమో, నన్ను తగ్గించు అంటే పర్వాలేదు. కానీ ఇప్పుడు ఎట్టుంది పరిస్థితులు అంటే, ఆ మాట అంటే కొంతమంది, నేను పరిచర్య గురించి నిన్న ఫేస్బుక్ లో యూట్యూబ్ లో నన్ను చూసింటారు. నేను ఒక సంఘంలో మెసేజ్ చెప్తూ నేను ఆ సంఘానికి కావలసినటువంటి గద్దెంపును కలుగజేశా, గద్దెంపునిచ్చా.
ఎందుకంటే మన సంఘములో ఎవరు అనాలోచనంగా ఉండకూడదు, అందరూ సిద్ధపాటు కలిగి ఉండాలి, పరిచర్యలు ఇలా ఉండాలి, దేవుని సంకల్పమును మన ఎలా ముందుకు మోసుకొని వెళ్ళాలి అనే సంగతులను నేను సంఘం గురించి బాగా చాలా చక్కగా చెబుతాను. ఎవరు ఎంత ఉన్నా, ఎంత కఠినలో ఉన్నా కూడా, వారు బాధపడ్డా సరే నేను ఆ సంగతులు చెప్తాను. ఎందుకంటే దొంగ అంటే దొంగ, ఆ బాధ ఎందుకు వస్తుందంటే దొంగతనం అయితేనే కదా. పెద్దల్లో సామెత అంటారు, ఏమంటారు, గుమ్మడికాయల దొంగ అంటే నిన్ను తెచ్చుకున్నా కదా ఒకసారి ఉందేమో అనుకునేదా కాదు. కాబట్టి నేను సంఘానికి ఒక మాట చెప్తాను. సంఘములో పరిస్థితులు గమనిస్తున్నారా? సేవకులు పడే తపనను మీరు యోచనగా తీసుకుంటున్నారా? సంఘానుభవములు ఎలా ఉన్నారు, ఎలా ఎదుగుతున్నారు, సంఘ పరిస్థితులు ఎలా ఉన్నాయి, సంఘములో ఎలాంటి పరిచర్య చేయాలి అని, అది మన మాదిరి చిన్న సంఘమే. ఆ సంఘంలో నేను మెసేజ్ చెప్తే బాగా బిర్యానీ, చికెన్, పొలం అన్ని బాగా బ్రహ్మాండంగా చేశారు. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత ఈ సంఘం అంతా కూడా ఆమెకి వెళ్ళి చూస్తా ఉంది. ఒక ఆమె ఉంది అందులో, అయ్యా వీడి బయటికి పెద్దగా ఒక ఆమె ఉంది. ఆ ఒక్క ఆమె కోసమే వీళ్ళందరూ చూస్తున్నారు. వీళ్ళందరూ ఏమో నాకు విషయం తెలియదు, వాస్తవంగా నాకు విషయం తెలియదు. సంఘమును బోధించాను నేను అలాగ దేవుని ఆత్మ ద్వారా. ఆమెంది ఆమెమని లేదు, ఆమె అంటనే లోపల ఉన్న ఆమె సరసర బైబిల్ తీసుకుని వెళ్ళిపోయింది, ఇంటికి వెళ్ళిపోయింది. ఎందుకు అలా వెళ్ళిపోవడం ద్వారా ఇంకా కొన్ని దురాత్మలు అవను పట్టి, అంటే బయట గర్జించు సింహం వలె వాడు ఎట్టుంటాడు. అలిగిపోయిన వాళ్ళు బాగుపడతారా? అలిగిపోయిన వాళ్ళు ఎవరైనా నిజమైన విశ్వాసులకు తెలుసు అసలు వాళ్ళు అలగరు, వాళ్ళ కథ ఉండదు. వాళ్ళు ఎట్టుంటారంటే, వాళ్ళు ఎంత త్రోమినా వాళ్ళు ఆ సంఘంలో అనియమని కట్టుబడి ఉంటారు కదా. అది ఎవరో కాదు, దానికి నేనే నిదర్శనం. నేను ఒక సంఘములో నేను ఒక స్థలం ఇప్పించి, ఒక మందిరం కట్టించి, నేనే కట్టిన, స్వయంగా కట్టి, నా సేవకుని దగ్గర నేను కుర్చీలో కూర్చొని అనుభవం కాకుండా, నేను సేవకుని దగ్గర కింద కాళ్ళ దగ్గర కూర్చొని అనుభవాలు నేర్చుకున్నవాడిని. నేను సేవకుని కావాలని కాదు, నాకు సేవకుని కావాలని ఆశే నాకు లేదు. ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చిందంటే, నాకెందుకో దేవుడు అలాగ నాకు దీన మనసు ఇచ్చాడు. మేమున్నది సంఘంలో నలుగురు పరిచారకులం. ఒక ఆయన ఆ స్థలం ఇచ్చిన ఆయన నాతో ఎవరున్నాడు, నా మాదిరి ఉంటాడు. ఇంకొక ఆయన టీచర్ నాకే, ఇంకొక ఆయన కూడా ఇంకొక ఇద్దరు ఉంటారు, 5 మంది ఉంటారు. అయితే వీళ్ళు పరిచర్యలో ఎలా ఉంటారు అంటే, పరిచర్య వచ్చేసరికి ఉన్నారు, ఏదైనా ప్రార్థన అంటే ముందే ఉంటారు, కనపడతారు. ప్రార్థనలో కనపడతారు కానీ పరిచర్యలో కనపడరు. ఆదివారం అయితే నేను ఉదయాన్నే 5 గంటలకు లేచి మందిరంలోనికి వెళ్ళి ఆ పరిచర్య చేసి, సరుపు తీసుకొనిపోయి బకెట్లు అయినా తీసుకుపోయి జగ్గుతో నీళ్లు పోసి శుభ్రంగా కడిగి తుడిసి సాపలేసి సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేసి మళ్ళీ దాన్ని చెక్ చేసి 9 గంటల కల్లా అంతా అరేంజ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ 10 గంటలకు స్టార్ట్ ప్రేయర్. 10 గంటల కల్లా వైట్ అండ్ వైట్ డ్రెస్ లో మళ్ళీ వచ్చి ఇక్కడే ఉంటా. హల్లెలూయా. మా సేవకుడు ఏమంటాడు, ఒక్కోసారి వాళ్ళు చెప్పిన మాటలేని ఆ పరిచర్య వాళ్ళంతా రాజన్న చేసినాడు అంటాడు. నేనేమనుకోవాలా, పాప ఒకవేళ సేవకుడు వెళ్ళకపోవచ్చు ప్రభువా, నా పరిచర్య అయితే నువ్వు చూస్తున్నావు కదా, మన దేవుడు చూసేవాడు కదా. చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా, నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. అలాగా నేను ఆ పరిచర్యలో పాలిభాగస్తున్నాయి. 3 సంవత్సరాలు నేను ఒక్కనే పరిచర్య. ఒకవేళ ఎవరు లేకుంటే బాక్సులన్నీ మళ్ళీ లోపలికి ఇంకొక నెట్ రూమ్ ఉంటుంది, దాంట్లో పెట్టేవాడిని. పెద్ద యాంప్లిఫైర్ అవన్నీ కూడా నేనే డబ్బులు అందరు వసూలు చేశా. ఆ పాస్టర్ గారిని అడిగి ఒక్క మాట అడిగా, అయ్యా నేను ఎప్పుడు మైకులు మాట్లాడలేదు మీ ముందు, ఈరోజు మాట్లాడతాను ఒక్కటే. ఆయన ఇట్లా చూసింది నాకెళ్ళి. నేను లేచి అడగగానే వెంట ఇంతమందే ఉన్నారు, అప్పుడు కూడా ఇంతమంది 30,000 ఎమ్మటి వచ్చినాయి. ఆయన పండగకు వచ్చేదే 3,000.
అందరిని అడిగితే వచ్చేదే 3,000 అయితే 30,000 అయితే ఆయనకు దిక్కు తెలియకొచ్చి నన్ను కలుసుకున్నాడు. అన్న ఇమ్మానుయేలు అన్న దేవుడు నీలా కార్యం చేస్తున్నాడు. ఎందుకు అనుకున్నాడు. కానీ నేను పరిచర్యలో ఎక్కడ కూడా జంకలేదు, వనకలేదు. ఎవరు మనుషులకు మెప్పు నేను కోరలేదు. ఎవరిని కోరాను? అందుకనే ఆ ప్రేమను బట్టి నన్ను స్వకీయ జన్మలో ఒకరిగా ఉంచాడు. చెప్పలు బట్టి ప్రభువుని స్తుతిద్దాము. హల్లెలూయా. ఈరోజు సంఘ సహవాసమును బలపడాలన్నా, సంఘ సహవాసంలో ఉండాలన్నా నీ ఆత్మను దేవుడు చూస్తూ ఉంటాడు. నీ ఉద్రేకాన్ని దేవుడు చూస్తాడు. నీలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని దేవుడు చూస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చేస్తున్నటువంటి ఈ పరిచర్యలో ఈ దినాన్ని నేను అట్టడుగు నుంచి పరిచర్యకు వచ్చాను. అందుకనే నా వలె మీరు కూడా ఎలాగున్నారు? స్వకీయ జనముగా మార్చబడి దేవుని సన్నిధిలో ఈ దినాన దేవుని ఎదుట ఆరాధన చేస్తా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సంఘాన్ని ప్రేమించాలి, సంఘ కుటుంబాలను ప్రేమించి ప్రార్థించాలి, సంఘము కొరకు తపన పడాలి. అంటే మనకంటే మన కుటుంబాల్ని, మన పిల్లల్ని దేవుని కంటే మరి హెచ్చుగా మొట్టమొదట దేన్ని ప్రేమించాలి? దేవుని మందిరాన్ని, మొట్టమొదట దేవుణ్ణి, మొట్టమొదటి స్థానము దేవునికే. ఈరోజు తండ్రి మీద, తల్లి మీద ప్రేమ ఉండొచ్చు, కొడుకు మీద, కుమారుని మీద, లేకుంటే కూతురు మీద ప్రేమ ఉండొచ్చు. కానీ లేఖనానుసారంగా నేను ఒక మాట చెప్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనాన్ని ఒకసారి మనము చూద్దాం. ఎందుకంటే స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలమైన మనము ఎలా ఉండాలి అనే సత్యాన్ని ఇక్కడ నేర్చుకుందాం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. అంటే ప్రేమించొచ్చు, అమితమైన ప్రేమ దారి తప్పించేస్తుంది. చూస్తున్నారా? లోకములో ఉన్నటువంటి అమితమైన ప్రేమ, కొడుకు మీద ఉన్న ప్రేమ, లేకుంటే తల్లి మీద ఉన్న ప్రేమ, కుటుంబాల మీద ఉన్న ప్రేమ కావచ్చు. కానీ దేవుడు ఇచ్చినటువంటి దేవుని కృపను బట్టి మనము దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. ఎందుకు? ఆయన నిన్ను స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు కనుక. తల్లి గర్భంలోనే నిన్ను ఈ విధముగా ఈ సన్నిధిలో నిన్ను ఆరాధించడానికి దేవుడు ఆయత్తపరిచి ఆయన కృపలో నిక్షిప్తము చేశాడు కనుక మనము దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. ఎందుకు? ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఎందుకు ఈ సంగమమ్మ? అయ్యా ఎందుకు ఇది? ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. అయితే ఎవరిని కోరుకుంటున్నాం? ఎవరి మెప్పు కోరుకుంటున్నాం? నా ప్రియమైన దైవ జనాంగమా, ఇదిగో దేవుని మనుషుల మెప్పు ప్రమాదం. మనుషులను నమ్మట కంటే, రాజులను నమ్మట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని కీర్తనాకారుడైనటువంటి దావీదు మహారాజు గారు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. ఎందుకు హెచ్చరిస్తున్నాడు అంటే, ఆయన అనుభవాలలో నుంచి నేర్చుకున్నటువంటి అనుభవాలు మన మధ్యలో ఉంచాడు ఆయన. మనకేం కావాలి? సంఘ పరిచర్యలో బలము కావాలన్నా, లేకుంటే ఒక పని చేయాలన్నా ఎవరి మెప్పు కావాలి? మనుషుల మెప్పు కావాలి. మనుషులు మెచ్చకుంటే, మనుషులు మెప్పు లేకుంటే మనం పనే చేయం. చేచ్చమా? చేయం. ఒక రాజు ఉన్నాడంట. ఒక రాజు దగ్గర ఒక పనివాడు ఉన్నాడంట. రాజు దగ్గర ఒక పనివాడు ఉంటే, ఆ రాజు దగ్గర ఒక 50 మంది ఉన్నారు పక్క సైనికులు. ఆ రాజు దగ్గర ఒక బలవంతుడు ఉన్నాడు. ఆ బలవంతుడుంటే ఈ బలవంతునికి పొగిడితేనే బలం వస్తుంది, లేకుంటే బలం రాదు. రాజు దగ్గర ఉన్నాడు కదా, నీకు బలం, నీకు పొగట్టేందుకు? నాకు అర్థం కాలేదు. రాజు దగ్గర ఉన్న వీడు ఎక్కడికి వెళ్ళినా ఒకరిని కొట్టాలంటే, ఆ రాజు దగ్గర ఒక యుద్ధం చేయాలంటే
ఏ ఈరుర్రా, సూరుర్రా, వేస్తారా, తీస్తారా అని కేకలేయాలి. వీళ్ళు ఏం చేయాలి? నేను చెప్పి అర్థం చేసుకోడమ్మా. చాలా చక్కటి లోతైన విశ్వాసములు మనకు అనుభవాలకు ముందు పనికొస్తాయి. ఏమంటారు? వీరుర్రా, సూరుర్రా, వేస్తారా, తీస్తారా అనాలంట. అంటే వాడు 10 మందిని కొడతాడంట, 10 మందిని కొట్టేస్తాడంట. ఎనికి ముందు చూడకుండా 10 మందిని కొడతాడంట. ఈ సంగతి విని ఇంకొక రాజు, అయ్యా నీకు ఎంత కావాల్సినది ఇస్తా రాజా, ఈ వ్యక్తిని నా కోసం ఈ రాజా, ఈ వ్యక్తిని నా కోసం నాకు అప్పగించేసి, నాకు అమ్మేసి అని ఆ వ్యక్తిని ఇంకొక రాజు దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ రాజు దగ్గర ఒక్కడే ఉన్నారు, రాజు ఎవరు లేరు. ఒక్కడు వచ్చాడంట. ఒకరోజు ఒక చిన్న గలాట జరిగితే ఒక్కడొచ్చాడు. ఒక్కడొస్తే ఆ ఒక్కడిని వీడు కొట్టలేక వీడు పరారైపోయిందంట. ఈ రాజు ఒక్కడి పోతే ఈ రాజును సితక్కొట్టిర్రంట. అసలు ఏంటిరా, ఎందుకురా ఇట్లా చేశావు? ఆడేమో 10 మందిని కొట్టావు, వీడేమో ఒక్కడిని కొట్టలేదంటే, ఏంది రాజా ఆడైతే వేస్తారా, తీస్తారా అని వాళ్ళు ఉన్నారు. ఈయనకి అనేటోళ్ళు లేదు. వేస్తారా, తీస్తారా అంటేనే చేస్తాను కానీ నాకు బలము లేదు. మరి ఏ బలం కావాలి వీళ్ళకి? నా ప్రియమైన దేవుని బిడ్డ, లేఖనాన్ని ఒకసారి పరిశీలిద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం. నా మాటలు ఏం చెప్పట్లేదు, నేను లేఖనంలో ఉన్నటువంటి సత్యాలు మాత్రం మీకు ఎత్తి చూపిస్తున్నా. యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యోహాను సువార్త కాదుమా, అక్కడ ఉంటుంది, వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి అని ఉంటది అక్కడ. పైన కింద ఆ వచనంలోను చూడొకసారి. సరే, అయితే లేఖన భాగంలో ఒక మాట ఉంటుంది, నేను దాన్ని ఏదో కన్విన్స్ చేశాను. అక్కడ ఉంటుంది ఆ సత్యము. యోహాను సువార్త 12:43 అని రాశాను నేను. దానికి అటుగా ఇటుకను మనం చూస్తాం. రైట్, ఏనే వచ్చినాం? 12:43 అంతే కదా? మరి ఇందాక చెప్పింది 12:43 కదా? అబ్బా 12:43. రైట్. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. ఏమ్మా అయ్యలారా, ఎవరి మెప్పు కావాలి? మనుష్యుల మెప్పు. మనుష్యుల మెప్పు ఏమి చేయలేదు. మనుషులు నిన్నేమి ఘనపరిచినా అది వ్యర్థమే. అందుకనే లేఖనంలో ఒక మాట ఉంటుంది, మనుషులు నిన్ను పొగడుట వలన నీకు శ్రమ. మనుషులు పొగిడితే ఏమొస్తుంది? శ్రమ వస్తుంది. కానీ మనకి ఏం కావాలి? ఇదిగో నిన్ను ఏర్పరచుకొని ఎన్నుకొని సహీయ జనముగా మార్చి నిన్ను నడిపిస్తున్నటువంటి శక్తి గల దేవుని ఎదుట మనుష్యుల మెప్పు ఎంతది? నువ్వు క్షణికమైనటువంటి ఆనందాన్ని, ఇదిగో ఆ రాజు దగ్గర ఉన్న వ్యక్తిని పోల్చుకుంటే వాడు వేస్తారా, తీస్తారంటే మనం ఎంతప్పటికి మనము పొగుడుతూ ముందుకు తీసుకువెళ్ళాలి. అది కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా విశ్వాస జీవితంలో నేను చేసినటువంటి పరిచర్యలో నన్ను పొగడాల్సిన అవసరం లేదనుకుంటాను. ఈ రోజు కూడా నన్ను అంటారు ఇక్కడ, అబ్బా అన్న నువ్వు మొన్న ఆడ ఏం వాడేవన్నా, అది ప్రభువుకు మహిమ నాయన అని చెబుతాను చిన్నగా. ఏం చెబుతా? అది ప్రభువుకే మహిమ. మనం ఏం చేస్తాం తెలిసిన? అబ్బా చేసావు అంటే ఎక్కిపోతాం. అబ్బా బాగా నువ్వు అసలు ఎంత కూర ఎంత బాగా చేసావు అంటే ఎక్కిపోతాం. అంటే ఎవరి మెప్పు కావాలి? ఇది నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఒక మాట అంటది, మనుషుల సాయం వ్యర్థమురా, రాజులనమ్మిన వ్యర్థమురా, యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు.
ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకంలో, శివానికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఎవరిని నమ్మిన ఫలితం లేదురా, ఎవరిని నమ్మిన ఫలితం లేదురా. యేసుని నమ్మితే మోక్షముందిరా, యేసుని నమ్మితే మోక్షముందిరా. ఎవరికి ఎవరు ఈ లోకంలో, శివానికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరు ప్రేమించినా ప్రేమించకుండా నువ్వు శక్తి కలిగిన దేవుడు, నిన్ను ఏర్పరచుకున్నవాడు, ఎన్నుకున్నవాడు, నిన్ను లోకంలో జయింపజేసేవాడు, శక్తి కలిగిన వాడు. ఆ బలము విడిచిపెట్టి మనుష్యుల బలము, మనుష్యుల వైపు చూస్తూ నడుస్తూ ఉంటే ఇదిగో విజయం ఎక్కడ పొందుతావు? ఓ విశ్వాసి, ఇదిగో విశ్వాస జీవితంలో సాగుతున్నటువంటి ఆత్మీయ యాత్రలో సరి అయిన విశ్వాసి అయిన నీవు పొగడ్తల అవసరం లేదు. సరి అయిన విశ్వాసికి హెచ్చించాల్సిన అవసరం లేదు. సరి అయిన విశ్వాసికి కావాల్సింది తగ్గింపు, ఓదార్పు, నెమ్మది. అది ఇతరులకు బోధిస్తుంటారు, వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. అనుభవాలలో నుంచి వచ్చిన వాళ్ళను మనము చూసి నేర్చుకోవాలి. పరిచర్యను ఎలాంటి పద్ధతిలో ముందుకు తీసుకువెళ్ళాలో నేర్చుకోవాలి. ఎందుకు నిన్ను ఆయన సొత్తుగా మార్చుకున్నాడు అంటే, ఇదిగో నీవు ఆయన కృపలో ఆయన యొక్క ఉన్నతమైన మార్గములు నడుస్తావు అని. ఎందుకు అనేక ప్రజల్లోకి ఇదిగో దేవుని ఆత్మ ద్వారా నశించుచున్న వారిని రక్షించాలని ఆయన ప్రణాళిక కలిగి నిన్ను ఆయన సొత్తుగా మార్చాడే. ఆ సంగతిని మర్చిపోయి మనము చేస్తున్న ప్రతి పని ఎవరి కొరకు అన్నట్టు, మనము చేస్తున్నటువంటి ప్రతి కష్టం ఎవరికో అన్నట్టు. ఎవరికి? గమనించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనములో మనం చూస్తాం, న్యాయాధిపతుల గ్రంథం 6:16 మనం ఒక మాటను చూస్తే అక్కడ చూస్తాము, ప్రేమ వ్యర్థం. 15వ వచనంలో ఉంటది దొంగపు ప్రేమ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంసోను లోకానికి పంపాడు. సంసోను ఈ లోకమును ఎందుకు పంపాడు అంటే, అనేకులు ఇశ్రాయేలు ప్రజలు వారి సత్వంలో మగ్గిపోతున్నటువంటి ప్రజలను రక్షించడానికి. వారికి దిక్కు లేదు, దశ లేదు, వేరే మార్గము లేదు. ఇదిగో అనేకమైన శత్రువుల చేతిలో బందీగా మిగిలిపోయినటువంటి ఆ ప్రజలను రక్షించడానికి అట్టి వారిని ఎక్కడో మనోరమ దంపతులకి కన్నీటి ప్రార్థన ద్వారా దేవుడిచ్చినటువంటి బహుమతి అయిన బిడ్డ సంసోను. ఎవరి ద్వారా ఎన్నుకోబడ్డాడు ఆయన? సంసోను ఎవరి ద్వారా ఎన్నుకోబడ్డాడు? దేవుడి ద్వారానే. దేవుడి ద్వారానే తన తల్లికి దర్శనము ద్వారా ఆయన ఒక బలవంతుడిగా పుట్టడానికి గల కారణం దేవుడి యొక్క ఉన్నతమైన కృప. ఆ బలము దేని కొరకు ఉపయోగించాలి? ఆ బలము నీ ప్రజల కొరకు, నశించి అణగారిపోతున్నటువంటి నీ ప్రజల కొరకు ఉపయోగించాల్సింది పోయి నీ బలాన్ని ఎక్కడ చూపిస్తున్నావు? నీ బలాన్ని లోకంలో చూపిస్తున్నావు. నీ బలాన్ని అనేక ప్రజలు చూసి ఆహా అనేంతగా నీ బలాన్ని చూపించడానికి కాదు,
నువ్వు ప్రత్యేకించి ఓ నాజీరు చేయబడి దేవుని ఆత్మతో నింపబడి శత్రు సమూహాన్ని, వందల మంది శత్రు సమూహాన్ని ఎదుర్కోగలిగినటువంటి శక్తి సామర్థ్యతను నీకు అనుగ్రహించినటువంటి గొప్ప దేవుడు లోకములో ఆ శక్తిని చూపించడానికి కాదు, తన ప్రజలను రక్షించడానికి, తన ప్రజలను శ్రేష్టమైనటువంటి జనాంగములోకి నడిపించడానికి ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? మళ్ళీ మనం ఆ వచనాన్ని చూస్తాం. మొదట చదివిన వచనాన్ని చూస్తాం. ఏం చూస్తున్నాం అక్కడ? మనము ఆ లేఖనాన్ని చూస్తే మనము మొట్టమొదటిగా మనల్ని ఎలా ప్రేమించాడైనా, భూమి మీద ఉన్న సమస్తమైన జనుల కంటే నిన్ను ఎక్కువగా, ఒక గాడిద దవడ ఎముకతో 1,000 మందిని హతమార్చినంత శక్తి కలిగిన వాడు సంసోను కంటే మరి శక్తి కలిగిన వాడు ఎవరు లేరు. ఇదిగో దేవుని ఆత్మ ప్రకారము, దేవుని చిత్త ప్రకారము నడిచిన వ్యక్తి, ఇదిగో నాజీరు చేయబడి తన నాజీరత్వము నుంచి తన నాజీరంతా కూడా దేవునికి సమర్పించాల్సింది పోయి లోక బలాన్ని కోరుకున్నాడు. మనుషుల బలాన్ని కోరుకున్నాడు, మనుషుల హెచ్చింపును కోరుకున్నాడు, మనుషుల ఘనతను కోరుకున్నాడు. మనుషుల ఘనతను కోరుకున్నటువంటి సంసోను ఏమైపోయాడు? గుడ్డివాడనైతి తిరుగలిసురుచుంటి, దిక్కులేక నేను దయను గోరుచుంటి అన్నాడు. ఎంతమందికి ఆశ్రయం వెలిచినటువంటి జనాంగాన్ని రక్షించవలసినటువంటి బలాఢ్యుడు, దేవుని ఆత్మ కలిగిన వాడు ఈరోజు ఒక తాగోడు మందిరానికి కట్టబడి, ఇదిగో బలం లేని వాడిగా, బలహీనునిగా, దేవుని శక్తిని కోల్పోయినటువంటి వ్యక్తిగా ఇదిగో తాగోడు గుడికి కట్టబడి ఉన్నాడు, బలిగా, బందిగా. కారణం తన బలాన్ని, తన శక్తిని చూపించరాని వాళ్ళకు చూపించాడు, లోకానికి చూపించాడు. నిన్ను ప్రత్యేక జనముగా ఏర్పరచుకొని నిన్ను గొప్ప జనముగా, ప్రతిష్ఠిత జనముగా నిన్ను చేస్తే ఏం చేశావు? లోకానికి చూపిస్తున్నాడు. ప్రజలు ఆహా ఓహో అంటున్నారా లేదా? ఇమ్మానుయేలు పాట పాడితే ఆహా అంటున్నారు, ఓహో అంటున్నారు, వాక్యం చేస్తే ఓహో అంటున్నారు అని ఎగిరి పడ్డాం అనుకోండి, నా ప్రేమైన వల్ల మనం కూడా కట్టబడాల్సిందే. వద్దు, మనుష్య కాదు, దేవుని మెప్పుతో మనం బ్రతకాలి, దేవుని మాట ప్రకారం మనం బ్రతకాలి. ఈ లోకంలో బలము కాదు నా ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే లేఖనం అంటుంది, లోక సువార్తలకు మాట అంటుంది, ఇదిగో మనుషులు రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన మనిషి జీవిస్తారే కానీ లోక బలము, మనుషుల మెప్పు మనిషిని జీవింపచేయరు. ఎవరి బలం కావాలి? మనము తింటున్నాం, పుష్టిగా ఉన్నాం, బలంగా ఉంటున్నాం. ఈ బలం ఏమైంది? 1000 మందిని హతమార్చినటువంటి సంసోను బలం ఒక ఖైదీగా దాగోను దేవతకు కట్టివేయబడి నిరుత్సాహముతో, నిస్పృహలో ఆయన పడి ఉండటం మనం చూస్తాం. ఆయన 2 కళ్ళను పొడిచివేయటాన్ని మనము లేఖనంలో చూస్తాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తన బలమంతా ఉడిగిపోయింది, శక్తి ఉడిగిపోయింది. ఎందుకు ఉడిగిపోయింది? అక్కడే మనం చూస్తాం. 17వ వచనాన్ని చదవండి. అక్కడే 16, 17వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 17, 16, 17. అప్పుడు అతడు తన అభిప్రాయమంతయు ఎవరితో పంచుకున్నాడు? మనుషులతో పంచుకున్నాడు అని చదవాలి. అక్కడ మనం ఇప్పుడు మనుషుల గురించినటువంటి, మెప్పుడు గురించినటువంటి సత్యాలను తెలుసుకుంటున్నాం. ఏమంటున్నాడు? అప్పుడు అతడు నా అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుంచి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడ్డవాన్ని
నా తల మీనికి మంగళ కత్తి ఎప్పుడు రాలేదు, నాకు ఏ క్షౌర్యము చేయలేదు. ఎందుకు అంటే నేను నా జీరు చేయబడ్డవాడిని కనుక. అదే 15వ వచనంలో ఆ మాట మాట్లాడుతుంది. ఎందుకు ఇంత మోసమైన ప్రేమను నాకు చూపించి ఇన్నిసార్లు నిన్ను బంధిస్తే తెంపుకొని పోతున్నావు? ఏంటి ఏమంటారు వాటిని? నేతలు నేస్తలే ఏమంటారు వాటిని? మగ్గాల కట్లతో కట్టేశారు. ఒకసారి మగ్గాల కట్లు ఎంత కట్టుకుంటే మీకు తెలుసు, తెలియదు చాలా మందికి. అంత బలమైన తాళ్లతో కట్టివేసిన శక్తి కూడా ఒక్కసారి ఆహాటి లేచిపోయినటువంటి అనుభవాన్ని మనం చూస్తాం. ఇప్పుడు దెలీలా అంటుంది, నీ బలం ఎక్కడయ్యా? నువ్వు నన్ను మోసమైన ప్రేమతో ప్రేమిస్తున్నావు గనుక ఏమి, అందుకే నీ బలాన్ని నాకు చెప్పట్లేదు. అసలు మోసం ఎక్కడుంది? లోకము అంత తీయగా మాట్లాడుతుంది, లోకము మెప్పు అంత తీయగా ఉంటుంది. లోకములో ఉన్నటువంటి మెప్పు అంత తీయగా ఉన్నప్పుడు ఆ దానికి నీవు చోటు ఇవ్వవద్దు అని దీని అర్థం మనల్ని హెచ్చరింప చేస్తా ఉంది. నేను ప్రతిష్ఠ జనముగా చేస్తాను. సంసోన్, నిన్ను బలాఢ్యుడిగా చేస్తాను, జ్ఞానము గలవానిగా బల శౌర్యము గలవానిగా నిన్ను చేస్తాను. లోకములో వాళ్ళు నిన్ను హెచ్చించి కనపరిచినప్పుడు నీ బలాన్ని వాళ్ళకి చెప్పొద్దయ్యా. నీ బలాన్ని చెప్పుకోవాలకి నువ్వు చేసే దేవుడితో పోరాడే పోరాడం ఎవరితో వద్దు, నీ రహస్యంగా పోరాడు. నేనేం చేశాడంటే లాస్ట్కు చివరికి లోకములో ఉన్నటువంటి మనుషులతో పంచుకున్నాడు తన స్నేహాన్ని. లోకములో ఉన్నటువంటి మనుషులతో పంచుకున్నాడు తన బలం ఎక్కడ ఉందో. తన బలం ఎక్కడంటే తనలో ఉన్నటువంటి ఆ వెంట్రుకలు తీస్తే తన బలం పోతుంది, ఎవరికి తెలియదు. అయితే లోకములో ఉన్నటువంటి ఆ బలము వెర్రిదని ఎరగక తన బలాన్ని లోకులకు మనుషులకు పంచాడు సంసోన్. ఇది నాన్న దేవుని ఆత్మతో నడిపించబడుతున్నటువంటి నీవు నేను దేవునితో మాట్లాడేది తప్ప మనుషుల మెప్పు కోసం మనము చూడకూడదు. మనుషులు ఘనపరిస్తే మనం ఘనపరచబడాలి, అది మనకు ఘనహీనతని గుర్తెరగాలి. మనుషులు పొందినప్పుడల్లా నీకు శ్రమ అంటుంది లేఖనం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత గొప్పగా మనల్ని హెచ్చించి ఆశీర్వాదకరంగా మార్చినటువంటి శక్తి కలిగిన దేవునికి ఏమిచ్చి నీవు రుణాన్ని తీర్చగలవు? ఓ మార్గంలో నడుస్తున్నప్పుడు, ఓ వాక్య సందేశం నీలోకి వెళుతున్నప్పుడు ఆ వాక్యముతో నీవు బలపరచబడాలే కానీ వాక్యముతో బలపరచబడం. మనం వాక్యం చెబుతుంది ఏందోలే, ఈరోజు పాస్టర్ గారు అంతా నా గురించి చెప్పారు అని ఒక అంబోధన పడిపోయింది. ఎంతవరకు నెమ్మది అంటారమ్మా అని అంటే ఏం కావాలి ఆమెకి? ఏం కావాలి? వేస్తారా తీస్తారా అని వాళ్ళు కావాలి. వాళ్ళు ఇంటేనే పని చేస్తారు. చూడండి, మనుష్యుల బలం, మనుష్యుల బలము వ్యర్థమైంది. మనుష్యుల బలము నిన్ను ఆశీర్వాదానికి తీసుకువెళ్ళదు, మనుష్యుల బలని నిత్య జీవానికి తీసుకువెళ్ళదు, మనుష్యుల మాటలు నిన్ను కనపరచదు, మనుష్యుల మాటలు నిన్ను ఆస్తికర్తలుగా చేయదు. మనిషి బలము, మనిషి పదార్థాలు నిన్ను పాతాళానికి తొక్కివేస్తాయి. ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి నీ జీవితము ఇదిగో శ్రేష్టమైనటువంటి కృప నీకు ఇచ్చి నిన్ను ప్రత్యేకమైన జనముగా మార్చి విశ్వాస జీవితంలో నడిపిస్తున్నప్పుడు ఆ మార్గంలో నడవాలి, ఆ మార్గంలోనే వెళ్ళాలి, ఆ మార్గంలోనే నీవు ఎనుదిరగ వెళ్ళాలి. సంసోను వెనుదిరిగాడు, వెనుక పక్క చూశాడు, అందుకని ఉప్పు స్తంభముగా మార్చబడింది. ఎవరు? లోతు భార్య. విశ్వాస జీవితంలో అనేక మాటలు చెబుతూ ఉంటారు. నీ విశ్వాసాన్ని పడగొట్టాలి, నీ విశ్వాసాన్ని పడదోయాలని చూసినప్పుడు నువ్వు మనుషులను కాదు, నువ్వు దేవుణ్ణి ఆశ్రయించే వారమై ఉండాలి. హల్లెలూయా. మనుషుల ఘనత ఎంతవరకు ఉంటాయి నీకు? లేదు, నీకు రోగం వస్తే మనుషుల ఘనతలు నిన్ను స్వస్థత చేయగలవా? లేకు అనారోగ్యంలో నువ్వు కుమిలిపోతున్నప్పుడు నిన్ను ఆదరించగలవా? మనుషుల పొలక్కలు మనకు అవి కుదరదు. అందుకని చెబుతుంది సామెతల గ్రంథము 31లో 3-4 వచనాల్లో లెమీయేలుకు తన తల్లి చెబుతుంది, లెమీయేలు నానా కుమారుడా, నేను కనిన కుమారుడా, లెమీయేలు నీకు మద్యపానం తగదు నానా, నువ్వు దాన్ని లేకపోవద్దు.
లోకములకు వద్దు. మనము ప్రత్యేకించబడినటువంటి జనాంగములో ఉండాలి. కానీ నైనా అది నీకొద్దు. లెవియేలు చాలా చక్కగా గ్రహించు. నా మాట, తల్లి మాటగా నన్ను తీసుకో. నానా నేను కనీ కుమారుడా. లెవియేలు ఎంత చక్కగా మాట్లాడుతుంది తల్లి. ఆ మార్గాన్ని నడిపిస్తుంది. నేను ఒక మంచి మార్గాన్ని నడిచాను, ఒక మంచి మార్గంలో నేను ఉన్నాను, మంచి సత్యానుభవంలో నేను నడుస్తున్నప్పుడు లెవియేలు నీకు ఎద్దు నానా, నువ్వు యవ్వనుడిగా ఉన్నావు, లోకానికి పడిపోతావు, లోకముల ప్రవర్తనకు పడిపోతావు, లోకంలో మనుషులకు పడిపోతావు, లోకముల మాటలకు పడిపోతావు. లెవియేలు నా మాట అయిను తండ్రి, నా మాట అయిను నానా, నువ్వు ఎక్కడ తప్పిపోవద్దు. ఒక మార్గం ఈరోజు అదే కింద వస్తే లెవియేలు నీకు స్త్రీ సాంగత్యం పనికిరాదు నాన్న. అది లోకంలో నీ బలాన్ని కొరవది చేస్తుంది, నిన్ను పాతాళానికి నడిపించేస్తుంది, ఇదిగో అంధకారుల మధ్యలో నేను నిలబెడుతుంది. లెవియేలు జగత్త నాన్న వద్దు, ఇటాడి తెగవు. తల్లి ఎంత చక్కగా చెబుతుంది. దావీదు తల్లి కూడా దావీదుకి అలానే చెప్పింది, నానా ఇది ఒక మంచి మార్గం. అంటే మార్గాన్ని అనుసరించిన వాడు దావీదైతే, ఆ మంచి మార్గాన్ని అనుసరించినటువంటి దావీదు సొలొమోనుకు తెలియజేశాడు, నానా నీ మీద గొప్ప ప్రణాళిక ఉంది, జగత్త నీ మీద గొప్ప ప్రణాళిక ఉంది. నువ్వు ఒక మంచి మందిరం కట్టాలి, శ్రేష్టమైనటువంటి అనుభవములు రావాలి. నా తల్లి నేర్పించినటువంటి అనుభవములు నేను పెరిగాను. నా తల్లి మాటను ధిక్కరించలేదు, నా తల్లి చెప్పినటువంటి సత్యాన్ని అనుసరించాను కనుకనే ఈరోజు నేను కింగునయ్యాను, రాజులకు రాజుగా మార్చబడ్డాను. ప్రతి ఒక్కరిని నేను ఎక్కడికి వెళ్ళినా విషయాన్ని చూస్తున్నాను. సంఘములు నేర్పించినటువంటి సత్యాలు నా తల్లి నేర్చుకొని, నా తల్లి నన్ను బలపరిచిన విధానం గొప్పది అని లెవియేలుకు తల్లి చెప్తే, దావీదు కూడా తన తల్లి చెప్పింది. దావీదు మాట తన కుమారుడు కూడా చాలా చక్కగా అంగీకరించాడు. అందుకని రాజుగా, ఐశ్వర్యవంతుడిగా, లోకములో ఒక ఘనత కలిగిన వ్యక్తిగా సొలొమోనును మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా గమనించండి, ఎవరికి కావాలి మనకి? ఒక్కసారి ఈ లేఖనాన్ని బట్టి ఆయన మనల్ని ఏం చేశాడు? ప్రతిష్ఠిత జనముగా చేశాడు. హల్లెలూయా! ప్రతిష్ఠిత జనముగా చేశాడు. ప్రతిష్ఠిత జనముగా చేసినటువంటి ఆయన నిన్ను విడుస్తాడా? నిన్ను మరుస్తాడా? ఆయన బలమైన సాధనముగా మన మధ్యలో ఉన్నవాడు. మన కష్టాలు, సుఖాలు అన్ని సాధనమే. అయినా మనతో ఎవరున్నారు? నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీవు కృపతో నాకేదియో కాదిల సమానము. ఆయన కృపతో మనకేది అసలు సమానమా? ఏది కాదు. మనుషుల ఘనత సమానమా? కాదు. ఆ స్థితికి రావు. మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలు. ఇప్పుడు నీ ఉంటే నాకు చాలు. యేసయ్యా పాడాలి. నీ ఉంటే నేనే ఉంటాను. యేసయ్యతో ఉండు. నీ ఉంటే నాకు చాలు. యేసయ్యా నీ ఉంటే నేను ఉంటాను. యేసయ్యా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు. యేసయ్యా నీ ఉంటే ఉంటాను. యేసయ్యా ఎన్ని భాగము నాకు ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను,
నాకు ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వింటే ఇంకా యేసయ్యా. హల్లెలూయా. నీవుంటే చాలయ్యా. మనుషులు కాదు, మనుషులను పిలిస్తే నా దగ్గరికి వస్తారయ్యా. మనుషులను ఈలయేసి నడిపించేది మనుషులను దేవుడు. మరి మనకెవరు కావాలి? మనుషులు. అందుకనే ఈ శక్తిని బలమును ఎరిగినటువంటి సమర్థుడు దావీదు మహారాజు గారు ఒక మాట అంటారు లేఖనములో, కీర్తనల గ్రంథం 125వ అధ్యాయం 1వ వాక్యములో ఉంటారు. ఒక మాట ఉంటుంది, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. చెప్పలు కొట్టి ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. ఎవరిని నమ్మిన వారు? మనుషులు నమ్మిన వారమ్మా. ఎవరిని నమ్మిన వాళ్ళు? చెప్పాలమ్మా, అందరు చెప్పాలి. అమ్మా, అక్కమ్మ నువ్వు చెప్పటం లేదు. హల్లెలూయా. ఎవరు నమ్మిన వారు? ఇదిగో యెహోవాను నమ్మిన వారు, విశ్వసించిన వారు, ఇదిగో నీ రక్షకుడు నన్ను ఏర్పరచుకొని నన్ను ప్రత్యేకించి అభిషేకించి ఆశీర్వాదకరముగా మార్చిన వాడు, రాజులను రాజ్యాల సైతము ఇదిగో ఆయన ద్వారానే జయించాను అనబడినటువంటి జయకారుడు. ఒక మాటలో చెప్పాలంటే దావీదు మహారాజు గారు అంటున్నారు, ఒక మాటలో ఏమంటున్నారు? యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక. వాళ్ళు ఎప్పుడు కదల్చబడరు. మనుషులైతే కాసేపు పొగుడుతారు, కాసేపు కిందేస్తారు, కాసేపు పొగుడుతారు, కాసేపు కిందేస్తారు. నువ్వు ఎక్కలేవు, దిగలేవు, ఎల్లలేవు, ముందుకు పోలేవు, ఎనికి పోలేవు. నువ్వు ఎట్టుంటావంటే కట్టి వేయబడినాడు. నా ప్రేమైన దేవుని బిడ్డారా, దేవుని బలము కావాలి, దేవుని శక్తి కావాలి. దేవుని శక్తిని కోరుకున్నటువంటి నీవు నిత్యము నిలుచు సియోను కొండ. హల్లెలూయా. ఈ కొండ ఏ కొండ? కల్వరి కొండ. హల్లెలూయా. ఇంకా ఎత్తైన సియోను కొండ మీద ఉంటాం. ఇప్పుడు కల్వరి కొండ మీదనే ఉన్నాం, యేసు ప్రభు దగ్గర ఉన్నాం. ఇప్పుడు అనుకోండి, ఎక్కడున్నాం మనం? యేసు ప్రభు దగ్గర. ఎందుకున్నాం? ఇక్కడే కదా సిలువ వేసింది. నిజంగా ఇక్కడికి ఎక్కించే వాళ్ళందరూ ముసలిలో చాలా మంది అనుకున్నారు, ఈ నుగ్గేసేటప్పుడు అన్నారు చాలా మంది, ఈ నుగ్గేసేటప్పుడు కొంతమంది సేవకులు వచ్చారు, అన్నా నువ్వు ఇక్కడ కడుతున్నావు కాదన్నా, ముసలోళ్ళు ముతకళ్ళు యాడొచ్చారు, ఇది అన్ని ఎట్టయితుంది అన్నారు వాళ్ళు. నేను చెప్పినా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదయ్య గారు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. చూడు, అక్కమ్మ ఎక్కొచ్చిందా, ఎంగటమ్మ ఫస్ట్ ఆమందరం ఓ నాయన యాడ ఎక్కుతావు నాయన ఇది అంటుంది. ఇప్పుడు కొండే ఎక్కించిన దేవుడు. హల్లెలూయా. ఇంకా అంతకంటే వృద్ధువులను దేవుడు ఎక్కించును గాక. హల్లెలూయా. ఎందుకంటే కొండ ఎక్కితే కాళ్ళ నొప్పులు పోవును గాక. ప్రతి ఒక్కరికి నిజంగా స్వస్థతే. నువ్వు ఎక్కి దిగు 10 సార్లు లెక్క పెట్టుకుని 7 సార్లు ఎక్కి దిగు, నీ కాళ్ళ నొప్పులుంటప్పుడు అడుగు. అట కాకుంటే పాపం పిల్లలందరూ కూడా సామాన్లని ఎట్ట మోసారు తెలిసిన? ఫస్ట్ కొండ భయపడ్డా, వాళ్ళే సప్లయర్లో భయపడ్డారు. వాయమ్మ ఆ కొండ మీద నువ్వు మీరు ఎవరు మోస్తారని అన్నారు. కానీ అసలు నిన్ను కొండగా చేసేదే నా దేవుడు. చెప్పగలుగుతాం. ఎవరి ఎందు నమ్మిక? ఇదిగో దేవుడు ఎందు నమ్మిక ఉంచితే నిత్యము నిలుసు సియోను కొండ. నా ప్రియమైన దేవుని పిల్లరా, ఆ కొండగానే ఉంటావా, కథని బండగా ఉంటావా? సియోను కొండగా మనం ఉండాలి. ఎందుకు తెలుసా? మనం ఎత్తైన వారం, నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే, ఆశ్రయమైన బండవు నీవే,
శాశ్వత కృపకాధారము నీవే, నా ప్రతి క్షణమున నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం. ఇంతకంటే గొప్ప భాగ్యమా? ఇంతకంటే గొప్ప భాగ్యం కావాలి మనకి? ప్రతి క్షణములో దీవెనకరముగా మార్చగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు మనకుంటే ఇంతకంటే ఆశీర్వాదం ఎక్కడ ఉంది లోకంలో? జనములో లేదు, ఇదిగో లోకంలో లేని అధికమైన సంతోషం నా యేసయ్యలో ఉంది. హల్లెలూయా. నేను చెన్నైలో 2014 డ్యూటీ చేస్తున్నాను. ఇది నేను 2018 ఇక్కడ ప్రారంభం. అప్పటికి నేను ఇంకా రాలేదు. ఓ పెద్ద అపార్ట్మెంట్ ప్యాలెస్, భయంకరమైనటువంటి, అస్సలు దాంట్లో ఒక నెల బాడిగ కొండాలంటే ఆ ఇంట్లో ఒక నెల బాడిగ 2 లక్షలు. ఒక నెల బాడిగ ఎంతమ్మా? 2 లక్షల రూపాయల బాడిగ అయితే ఒక నెల. ఇప్పుడు మనం ఇంట్లో ఉంటాం, ఎంత ఇస్తాం? 1000 రూపాయలు, 2000, 3000 ఇస్తాం. అయితే ఒక నెల ఉండాలంటే ఎంత కట్టాలి? 2 లక్షలు కట్టాలి. అంటే వాళ్ళు నెలకి ఎంత సంపాదించాలి? 50 లక్షలు. వాళ్ళు ఖచ్చితంగా 30 లక్షలు సంపాదించే వాళ్ళే అందులో ఉండేది. పెద్ద పెద్ద బిజినెస్. వాళ్ళు విమానాలలో తిరిగేవాళ్ళు. వాళ్ళ ఇల్లు ఎట్లుంటో తెలుసా? వాళ్ళ ప్యాలెస్లు ఎట్లుంటో తెలుసా? నేను దాంట్లో ఎలక్ట్రికల్ జాబ్ అంటే మాకు షిఫ్ట్లు ఉండేవి, పగులు రాత్రి. అంటే వాళ్ళకు కరెంటు పోకుండా జనరేటర్ కానీ ఏమైనా ఒక ప్రాబ్లం వస్తే, కరెంటు ఏమైనా వస్తే వాళ్ళు మంచి నైపుణ్యము కలిగిన వాళ్ళని పెట్టుకుంటారు. డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఇస్తారు, మంచి పని చేసే వాళ్ళని పెట్టుకుంటారు. వాళ్ళలో నేను ఒక్కని. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిచర్యలో ఉండి నేను పరిచర్య నుంచి పక్కకు వచ్చిన తర్వాత నాకేం దిక్కు తెలియలే. నన్ను ఆదరించే వాళ్ళు లేరు, నన్ను పిలిచేవాళ్ళు లేరు. ఏ మందిరానికి వెళ్ళి కూర్చున్నా నాకేందో అల్లదే కనపడుతుంది, అలా నల్లగానే కనపడుతుంది. వాళ్ళు పిలిచి పాట ఇచ్చిన పాట పాడుతున్నాను కానీ నన్ను ప్రేమించేవాళ్ళు లేరు. వస్తున్నాను, ఏదో అన్న అల్లాడ పాట పాడుతున్నట్లే అంటారు. ఆయన కూర్చుంటే పాట పాడితే మళ్ళీ నన్ను పలకరించే వాళ్ళు ఉండరు. ఆయన చట్నీ వెళ్ళిపోయేది. మనం పోయి ఆడ కూర్చుంటే తప్ప వాళ్ళు పిలుస్తారు, మనల్ని ఎవరు పలకరించే వాళ్ళు అంత ఆప్యాయతంగా. అదే నా సంఘ సేవకుడు, నా సేవకుడు అయితే, లేకుంటే నన్ను ప్రేమించే వాడు సేవకుడు అయితే నేను కూడా ఆ ప్రేమించే సేవకుడితో సరే ఎక్కిపోయిద్దాంలే అని ఉండేవాడిని. అట్టలేదు. నాకు తెలియక, దిక్కు తెలియక నేను మా కుటుంబాన్ని వదిలిపెట్టి 6 నెలలు వెళ్ళిపోయి చెన్నైలో ఉన్నాను. అప్పుడు అక్కడ ఉన్నాను నేను. దాంట్లో అక్కడ ఈ అనుభవంలో ఉండిపోయి నాకేం అర్థం కాక పరిస్థితి అంతా తారుమారుగా, నిద్ర వచ్చేది కదా సరిగా. డ్యూటీ చేస్తాను కానీ నెమ్మది లేని జీవితం నాది. ఇంత ఉంది. ఒకరోజు రాత్రి ఎంత సంపాదించిందో ప్రభు వీళ్ళందరూ, అసలు ఏంది వీళ్ళందరూ నిత్యరాజ్యం ఉందా వీళ్ళకి? నీవు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు అనేకులు ఉన్నారు, ఇంత గనులైన వారు కారు. మరి ఏంటిది? మరి నేను ఈ స్థాయిలో ఉన్నాను, ఈ స్థితిలో ఉన్నానంటే ఏంది ప్రభు? వాళ్ళేమో అంతస్తులో ఉన్నారు, నేనేమో కింద వాళ్ళ కావిలిగా ఉన్నట్టున్నాను. ఏంది ప్రభు అంటే, నన్ను అది 10 గంటలకు, నేను 9-10 గంటలకు నాకు ఆ డ్యూటీలో ఆలోచన వచ్చింది. నేను తెల్లవారుజాము, నాకు ఉదయం 7 గంటలు నాకు డ్యూటీ. నాకు మధ్యరాత్రిలో ఒక దర్శనం వచ్చింది. నాకు పరలోకాన్ని చూపించాడు దేవుడు. అది ఎట్టుందంటే, ఇంతకంటే అసలు ఇదేంద్రా, ఈ ప్యాలెస్ ఏంద్రా, ఈ బిల్డింగ్ ఏంద్రా, ఇది ఎందుకు పనికిరాంది అన్నట్టుగా అస్సలు ఆ నగరం చూస్తే మామూలు లేదు. నాలో ఒక ఆత్మ ప్రేరేపణ వచ్చింది. ఇదిగో మధ్యరాత్రిలో లేచాను, ఇదిగో పెన్ను పేపర్ తీసుకున్న టేబుల్ మీద కూర్చున్నాను. నేను దేవుడు ఆత్మ ద్వారా నేను 2014 పాటను రాశాను. అందాల మేడలున్నా, ఐశ్వర్యం కలిగి ఉన్నా, బంధుత్వం బలగమున్నా, ఇట్టంటే అర్థం చేసుకో. ట్రాక్ పెట్టు. బల శౌర్యం కలిగి ఉన్నా, ఏ సన్న లేకపోతే నీ బ్రతుకే సున్నా. నాన్ స్టాప్గా రాసేది, నాన్ స్టాప్ ఏమి ఆగకుండా నాన్ స్టాప్గా పాట అంతా కూడా 2 నిమిషాల్లో రాసేసాను.
కారణం అంటే దేవుని ఆత్మ నన్ను హెచ్చరిస్తా ఉంది, ఉద్రేకపరుస్తా ఉంది. ఆయన నన్ను సేవలోకి తీసుకురావడానికి ఇదంతా ప్రయోగమేమో, ఇది ఒక ప్రయత్నమేమో. అందుకే అంటది, అందాల మేడలున్న ఐశ్వర్యం కలిగి ఉన్న బంధుత్వం బలగమున్న బల శౌర్యం కలిగి ఉన్న ఈ సంగ లేకపోతే నీ బ్రతుకే సున్నా, ఈ సంగ లేకపోతే నీ బ్రతుకే సున్నా. అప్పుడు వాళ్ళ యేసు వాళ్ళ అన్న సందాలను చూసి దేవుడు ఆత్మ ఎసినున్న కారునున్న హెలికాప్టరు విమానమున్న ఎసినున్న కారునున్న హెలికాప్టరు విమానమున్న చంద్రమండలములో నీవున్నా, చంద్రమండలములో నీవున్నా యేసులే ఇదే బ్రతుకుతున్నా. హల్లెలూయా. చంద్రమండలంలో ఇల్లు కట్టారు, చంద్రమండలంలో ఉన్న యేసయ్య నీ జీవితంలో లేకపోతే నీ బ్రతుకుతుంది. అయ్యా ఇంత అంతస్తులో ఉన్న వాళ్ళరా నేనేం సువార్త చెప్పను, నాకేం రాకపోయా. అప్పుడు నాకు మైకు పట్టుకోనే తెలియదు నేనేం సువార్త చెప్పిన వాళ్ళకి, లేకుంటే అసలు సువార్త చెప్పడమే నాకు రాదు, నాకు సిగ్గు ఎక్కువ. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైనటువంటి ఇలాంటి పాటలు అనేకలు నా కాడ దాదాపు 10 పాటలు దాకా ఉన్నాయి. ఆత్మ ద్వారా రచించినటువంటి పాటలు. 2వ వచనం, యేసులోని ధనమురన్న యేసులోని ఫలమురన్న యేసులోని ధనమురన్న యేసులోని ఫలమురన్న క్రీస్తు యేసే సర్వమురన్న క్రీస్తు యేసే సర్వమురన్న యేసులే ఇదే బ్రతుకుతున్నా, యేసులే ఇదే బ్రతుకుతున్నా. అందాల మేడలున్న ఐశ్వర్యం కలిగి ఉన్న బంధుత్వం బలగమున్న బల శౌర్యం కలిగి ఉన్నా ఏ సన్న లేకపోతే నీ బ్రతుకే సున్నా, ఏ సన్న లేకపోతే నీ బ్రతుకే సున్నా, ఏ సన్న లేకపోతే నీ బ్రతుకే సున్నా సున్నా. యేసు మన జీవితంలో కావాలి. మనముగా హెచ్చించుకోకూడదు, మన పక్కన ఒకటి పెట్టుకోకూడదు, మన పక్కన ఒకటి యేసయ్య ఉండాలి. హల్లెలూయా. అప్పుడే నీవు ఒక సంఖ్యగా మారతావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని యెహోవా యందు నమ్మిక ఉంచాలి. వాళ్ళు స్థిరమైనటువంటి సీయోను కొండవలే నిలబడతారు. ఈ సంగతిని తెలుసుకున్నటువంటి ఒక్క స్త్రీ గురించి చెప్పి నేను ఈ వాక్య భాగాన్ని ముగిస్తాను. సీమోను ఇంటికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక రోజున భోజనానికి వచ్చారు. భోజనానికి వచ్చినటువంటి యేసు ప్రభుల వారితో కూడా ఆయనతో ఉన్నటువంటి శిష్యులు వచ్చారు. యేసు ప్రభు సీమోను ఇంటిలో ఉన్నాడని తెలుసుకొని ఒక స్త్రీ యేసయ్యను ఘనపరచాలని కోరుకుంది, యేసయ్యను హెచ్చించాలని కోరుకుంది. నాలో ఉన్న ప్రేమంతా కూడా యేసయ్య మీదనే అని ఆమె లోపల అంతరాత్మ తపన పడుతూ ఉంది. మనం చూస్తాం యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనము ఆ మాటని చూస్తాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఆశ, ఆమెలో ఉన్నటువంటి తపన లోకములో ఏ మనుష్యులను ప్రేమించలేదు కానీ ఎవరిని ప్రేమించింది? యేసయ్యను ప్రేమించింది. హల్లెలూయా. యేసయ్యను ప్రేమించిన ఆమె ఉత్తి చేతులతో ఒట్టిగా రాలేదు.
ఏం చేసింది? అత్యంత మాంసి అత్తరు సేరున్నర ఎత్తున తీసుకుని వచ్చి, అత్యంత మాంసి అంటే రాజులు వాడేది, గనులైన వారు వాడుతున్నటువంటి అత్తరును తీసుకుని వచ్చి యేసయ్య పాదాలను తడిపింది, యేసయ్య నెత్తి మీద ఒక చోట పోసింది, యేసయ్యను అలంకరించింది అత్తరుతో. ఎందుకు అంతగా ఆమె ప్రేమించాల్సి వచ్చింది అంటే, మనము అదే అధ్యాయం చూస్తాం. దాని విలువ ఇంచుమించు 300 దేనారములు అని ఉంటది అక్కడ. ఎంత? 300 దేనారముల కంటే ఎక్కువ అని వ్రాయబడి ఉంటది. 300 దేనారముల కంటే ఎక్కువ అని మనము లెక్కకి 360 వేసుకుందాం. ఎంతకి? 360. ఆమె ప్రేమను మనం తూకం వేద్దాం. ఆమెను యేసయ్యను ప్రేమించినటువంటి ప్రేమను మనం తూకం వేద్దాం. ఈ 300 దేనారముల కంటే ఎక్కువైనటువంటి అత్యంత మాంసం అత్తరు యేసయ్యకి సొంతం చేసిన తర్వాత, అక్కడ ఎమ్మటే ఉంటారే కొంతమంది సోదరుడు, ఎమ్మటే ఉన్నారు. ఎవరు? శిష్యులలో కూడా ప్రమాదకరమైన వాళ్ళు కూడా ఉన్నారా లేరా? యేసు ప్రభుకు మొట్టమొదట 70 మంది శిష్యులైతే, ఈ ప్రమాదకరమైన వాళ్ళు ఒక్కొక్కళ్ళు జారిపోయి 12 మంది వచ్చారు. లాస్ట్ లో ఇంకొక ప్రమాదకరమైన ఒక వ్యక్తి లేచాడు. ఎవరు? ఇస్కరియోతు యోధ. మనకు తెలుసు ఆ సత్యాలన్నీ. ఇతని కాడ ఎప్పుడు యేసు ప్రభు యొక్క డబ్బుల సంచి అమ్మటే, యేసు ప్రభు అమ్మటే ఉండేవాడు. ఈ డబ్బునంతా కూడా అతని సంచిలోనే ఉంటే ఇతని కాచి తీసుకొని యేసు ప్రభుకు దొంగిలించి ఇచ్చేవాడు. అంటే ఇలాంటి పనులన్నీ కూడా ఒక రోజుకు తటస్థించాయి, తనకు దెబ్బతీసింది. యేసు ప్రభువును ప్రేమించిన ప్రేమ ఎలాంటిదని రుజువు చేయడానికి అక్కడ వాడినటువంటి కొన్ని మాటల్ని మనం చూస్తాము. ఆ లేఖనములో చదివడానికి టైం లేదు కనుక, మనకి బల్లారాధన ఉంది కనుక నేను ఈ మాటను చెప్పి నేను ముగిస్తాను. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, అక్కడ అన్నారు, ఏమ్మా ఇంత అత్తరు ఎందుకు ఊరికి అనవసరంగా వ్యర్థం చేసేసావు? అస్సలు ఇది పేదవాళ్ళకి ఎంత ఉపయోగపడుతుందో తెలుసా? వాళ్ళకి చక్కటి భోజనం పెట్టచ్చు తెలుసా? ఎందుకు నువ్వు ఇలాంటి పనికిమాలిన పనులు చేశావు అన్నట్టుగా మాట్లాడారు. ప్రభు అన్నాడు, పోనీలే అయ్యా, పోనీలే. ఆమె అధికమైన ప్రేమతో ఈ విధముగా చేసినందుకు మీరు బాధపడద్దు. మీరు ఎల్లప్పుడూ ఇక్కడే ఉంటారు కనుక నేను ఎల్లప్పుడూ మీతో ఉండను కనుక ఆమె ఇలా చేసింది. చెప్పలు కొట్టి ప్రభువును స్తుతిద్దాం. యేసు ప్రభు మళ్ళీ వెళితే రాడు. ఇది ఆయన మరణానికి పునరుత్థానానికి సూచనగా మనం వాడతాం లేఖనంలో. నేను ఎప్పుడూ మీతో ఉండను, ఇక నా సమయం ముగించబడుతోంది కనుక ఈమె చేసింది కరెక్టే అన్నాడు. ఆ మాటకి నేను ఇంతకాలం నుంచి నీ ఏమంటుంటే, ఇంతకాలం నుంచి నీ పక్కన ఉండి నువ్వు చెప్పేందుకు నేను చేస్తుంటే నా మాట వినవా? నీ ఇష్టం జన చేసుకోపో అని ఆడకాచ గలిబిలి రేగింది. వీళ్ళకి ఎవరి మెప్పు కావాలండి? ఎవరి మెప్పు కావాలి? గమనించండి, మనుషుల మెప్పు. చావుకుడు చెబుతుంటేటువంటి నేర్చుకునే అనుభవాలు వీరికి లేవు. చావుకుడు చెబితే దాని ప్రకారం నడిచే అనుభవాలు ఉండవు. మనుషుల మెప్పును కోరుకునే వాళ్ళు. యేసు ప్రభు అన్నాడు, మీరు ఎల్లప్పుడూ ఉంటారు కానీ నేను మీతో ఎల్లప్పుడూ ఉండను కనుక. ఆమె చేసింది కరెక్టే. ఆమె ఎవరి లెక్క కూడా చేయలే.
ఆమె చేసిన పని ఆమె చేసుకుని కన్నీటితో ఆమె చేసినటువంటి హృదయ స్పందన ఆయనకు తెలిసింది. అసలు ఆమె ప్రేమించిన ప్రేమ ఎంత తెలుసా? హృదయము మొత్తాన్ని ప్రభువుకి ఇచ్చిందన్నానికి నిదర్శనం మనము లేఖనములు కష్టాన్ని చూద్దాం ఒకసారి. అక్కడ ఉన్నటువంటి కష్టాన్ని మనం చూస్తే అసలు ఇది 300 దేనారముల కంటే ఎక్కువ అని చెప్పుకున్నటువంటి మాట 360 అద్దాం మనము. అయితే ఆమె కూలి, ఒక రోజు కూలి ఎంత తెలుసా? ఒక రోజుకి ఎంత తెలుసా? మనము లేఖనం చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 9వ వాక్యములో ఒక మాట ఉంటది. మత్తయి సువార్త 20వ అధ్యాయం 9లో ఒక మాట ఉంటది. ఒక్క రోజుకు ఎన్ని? 1 దేనారము కూలి. అప్పట్లో పనికి పోతే ఒక్క రోజుకు 1 దేనారం, 1 రూపాయి అనుకోండి మన లెక్కలో. అయితే అప్పట్లో ఇది 360 రూపాయలు అయితే 360 రూపాయలు సంవత్సర కష్టార్జితము, రెక్కల కష్టార్జితం అంతా యేసు ప్రభువు మీద వదిలిపెట్టేసింది. హల్లెలూయా. అంటే ఎవరు ఎప్పుడు కోరుకుందేమే? ఎవరు ఎప్పుడు కోరుకుంది? దావీదు ఎవరు బలాన్ని కోరుకున్నాడు? చెప్పాలమ్మా, చెప్పండి. దావీదు ఎవరు బలాన్ని కోరుకున్నాడు? దేవుని బలాన్ని కోరుకున్నాడు. ఏమైతే తన హృదయంలో ఉన్న ప్రేమ యేసు ప్రభుకు అంకితం చేసింది. ఏ మనుషులు చెప్పినా, ఆటంకపరచినా, అడ్డగోలు పరుగు వచ్చినా అక్కడ ఎవరూ ఆమెను ఆపలేకపోయారు. గమనించారా ఎంత కష్టమని? సంవత్సరం మొత్తము రెక్కల కష్టము చేసుకునే ఒక వ్యక్తి అంత కష్టం చేసి సంవత్సరం మొత్తం ఆదాయము, సంవత్సరము మొత్తం అంటే ఒక హృదయాన్ని మనం తీసుకుంటే హృదయం అంతా కూడా ప్రభువుకు సమర్పించి చక్కబట్టి ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభువుకు అలాగా హృదయాన్ని సమర్పించే వాళ్ళు ఉన్నామా? లేరు. టార్చ్ లైట్ వేసుకొని ఎత్తుకులాడినా కూడా దొరక్కపోవచ్చు. ఉన్నారు అంతే. ఎందుకంటే మనుష్యుల అనుభవాలలో, మనుష్యుల ఆనందాలలో లోక సంతోషము కోరుకునేటువంటి మానవ జీవితం. అందుకనే అంటున్నాడు, ఇటువంటి మనుష్యుల్లో నుంచి నేను నిన్ను ఏర్పరచుకొని ఎన్నుకొని నిన్ను బలమైన సాధనముగా చేసుకున్నాను గనుక అందుకే నిన్ను ప్రత్యక్షించుకున్నాను. మళ్ళొకసారి ఆ మాటను చదువుకొని వాక్య భాగాన్ని ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం మొదటి చదువుకున్నది 7వ అధ్యాయం 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్తమైన జనుల కంటే నిన్ను గొప్పగా హెచ్చించాడు. చెప్పండి, కొట్టి ప్రభువును స్తుతిద్దాం. గొప్పగా హెచ్చించాడండి. ఇప్పుడే ఈ మధ్యాహ్న కాల సమయంలోనే ఇప్పుడే నీ మీదికి దేవుని ఆత్మాభిషేకం వస్తుంది. ఇప్పుడే వస్తుంది, తీసుకోండి. వస్తుంది అభిషేకం, అది తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. కఠిన మనస్సు దేవునికి వద్దు, అది ఇష్టము కాదు. దావీదు మహారాజు గారు అంటారు, ప్రభువా నాలో రాతి గుండెను, అంటే కఠిన హృదయాన్ని తీసివే, మాంసపు గుండెను దయచే, మెత్తటి స్వభావాన్ని దయచే అంటాడు. ఇక మీదటనైనా మనకు ఎవరి మెప్పు కావాలి? ఎవరి మెప్పు అమ్మా? దేవుని మెప్పు కావాలి. దేవుడు మనల్ని మెచ్చుకోవాలి. దేవుడు మెచ్చుకునే పనులు చేయాలి. మనము రాజు దగ్గర ఉన్న మనిషి మాదిరిగా ఏదా తీరా అంటే చేసేవాళ్ళుగా మనకొద్దు. మనకి ఎలాంటి వాళ్ళు కావాలా? శ్రేష్టమైనటువంటి అనుభవాలు కావాలి, ప్రత్యేకించబడ్డటువంటి అనుభవాలు కావాలి. క్రీస్తు స్వార్థములో కలగబడినటువంటి బిడ్డలుగా మనము నిరీక్షణ కలవాలమై, ఇదిగో 300 దేనారముల కంటే విలువైనది అత్యజత మాంస హత్తరును యేసు ప్రభువుకు సాహా చేసినట్లుగా మన హృదయాన్ని ప్రభు కొరకు అర్పిద్దాం. ప్రభు కొరకు బ్రతుకుదాం. నిరీక్షణ కలిగి ఉందాం. దేవునితో బ్రతుకుదాం.
దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీకు కలిగిన సమస్తమును దేవుడు సమృద్ధిగా దీవెనకరముగా మార్చును గాక. ఆమేన్. ఆమేన్. అందరం మోకరిద్దాం.